ఈ రాత్రి కాలం మందు వాక్యంలోకి వెళదాం. 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. చాలండి. దీని గురించి గత 3 వారాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్కళ్ళు మిస్ అవుతూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు కంటిన్యూగా వస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూగా వచ్చే వాళ్ళకి ఇది పరిచయ వాక్యమే. అవునా? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. కనుక ఆయన పరిశీలించేవాడు. అంతేనా? ఇప్పుడు 2వ వచనం చూద్దాం. 26వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. హల్లెలూయా. ఆయన అడుగుతా ఉన్నాడు, భక్తుడు అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీవు నన్ను దర్శించు. నన్ను దర్శించిన తర్వాత నువ్వేం చేయాలంటే నన్ను పరిశీలించి నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములు కూడా నీవు పరిశోధించుము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నా. 17వ వచనం మరొకసారి తిరిగేద్దాం. మరొకసారి మనం తిరిగేస్తే అక్కడ ఏముందంటే, ఇక్కడ నన్ను దర్శించమని అడిగిన అదే భక్తుడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించిన తరువాత, నా హృదయం నువ్వు పరిశీలించిన తరువాత, నన్ను పరిశోధించిన తరువాత, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. అంటే ఒక క్లీన్ సర్టిఫికేట్ అంటారు. బయట తెలుసా వెళ్ళే వాళ్ళకి ఏం కావాలో తెలుసా? క్లీన్ సర్టిఫికేట్. దాన్నే పీసీసీ అంటారు. ఆ పీసీసీ లేకపోతే విదేశంలో వెళ్ళడానికి మనకి అనుమతి దొరకదు. ఆ క్లీన్ సర్టిఫికేట్ని పీసీసీ అన్నట్టుగా రాత్రి వేళ దేవుడు మనల్ని దర్శించి మనల్ని పరిశీలించి పరిశోధించినప్పుడు, మన అంతరింద్రియాలను ఆయన పరిశోధించినప్పుడు ఎలాగా భక్తుడికి దేవుని దృష్టికి భక్తుడు ఎలా కనిపించాడో అదేవిధంగా కూడా మనము కూడా భక్తులం కనుక ఆయనకి ఆ విధంగా మనం కనబడాలి. పీరాలి. హల్లెలూయా. ఇప్పుడేమంటున్నాడంటే, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. అంతేనా? నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మానిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. దేవునికి స్తోత్రం. యెహోవా పర్వతం మీదకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధాలయములో నివసింపదగిన వాడు ఎవడు అనే వాక్యాన్ని మనము కంటిన్యూగా నేర్చుకుంటున్నాం. మరి పిడుగురాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అదే మాట నేను మాట్లాడాను. మరలా మన యొక్క ఆదివారంలో కూడా దేవుడు కొంచెం మనకి ఇచ్చాడు. ఇప్పుడు కూడా దాన్నే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. చూసారా, ఇక్కడ ఆ యొక్క పర్వతం లేదు కానీ నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. హల్లెలూయా. రాత్రి వేళ నన్ను పరిశీలించి పరిశోధించినప్పుడు నీవు నన్ను పరిశీలించినప్పుడు నీకు నా మీద ఎలాంటి దురాలోచన కానరాలేదు. ఎందుకంటే నీ కృప నేను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. కనుక నీ కృప నాకున్నప్పుడు నేను సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అదే నా జనులు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుడు మన యందు సంతోషించే విషయం, దేవుడు మన పట్ల ఆనందించే విషయం ఏంటంటే, మనము సత్యమును ఆచరించి నడుచుకొనుచున్నామనే మాట కంటే మరొక మాట ఏది లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రవక్త దీని గురించి ఎలాగా వివరించి మనకి చెప్తున్నాడో కొంచెం చూద్దాం. వినండి, నూనె మరియు నీరు మిశ్రితం కాదు. అంతేనా? నూనె మరియు నీరు మిశ్రితం కాదు. మీరు కాల్లో ఒక నూనె అట్టుకెళ్ళి వెయ్యండి, ఆ చుక్కలు అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? గ్లాసు నీళ్ళు వేయండి,
మీరు వేసిన గ్లాసు నీళ్ళు మళ్ళీ తీసుకోగలరా? ఆ నీరు నీటితో కలిసిపోద్ది, కానీ నూనె నీటితో కలవదు. ఏమైనా సందేహం ఉందా? హల్లెలూయా. ఈ మాట ప్రవక్త చెప్తున్నాడు, అది ఖచ్చితంగా సత్యమే. ఒకవేళ అంతవరకు మనకు అందకపోతే ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేసి చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును. నూనె మరియు నీరు మిశ్రితం కాదు. అనేక మార్లు అనేక మంది మంచి జీవితములు మీ సహచరుల వలన పూర్తిగా నాశనం అవుతా ఉన్నాయి. అంతేనా? నీ స్నేహితులు ఎవరో నాకు చూపించము అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు మరలా ఇదిగో ప్రవక్త ఈ వర్తమానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన మాటను నిలబెట్టుకొనును అనే వర్తమానంలో ఆయన ఇచ్చిన చిన్న సందేశం అన్నమాట. అందులో ఏమంటాడంటే, నీ స్నేహితుల గురించి నీవు చెప్పు. నీ స్నేహితుల గురించి చెప్పడం అంటే వాళ్ళ ఊరు పేరు ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎవరో చెప్పు చాలు, అంతే. దానిని బట్టి నేను నీ గురించి చెప్తానంటున్నాడు. ఎంత లోతైన మాట అండి ఇది. అర్థం కాలేదా మీకు? హల్లెలూయా. కనుక మన స్నేహితులు ఎవరో మనం చెప్తే కనుక మన జీవితం ఏమిటో ఆయన చెప్పేస్తాడు. ఎలా చెప్తాడంటే, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి మనము ఆ విధంగానే ఉంటాం. వాళ్ళ నీరైతే మనం వాళ్ళతో కలుస్తాం, అంతేనా? వాళ్ళ నూనె అయితే మనం నూనెతో కూడా కలుస్తాం. కానీ వాళ్ళ నీరైనప్పుడు, నువ్వు నూనె అయినప్పుడు నీవు వారితో కలవలేదు. అర్థమైందా? కనుక మీ సహచరుల వలన పూర్తిగా నాశనం అవుతున్నాయి మీ జీవితాలు. మన జీవితాలు సగం ఇక్కడ అనకూడదేమో కానీ సంకరాగిపోవడం గల కారణం ఏంటంటే, మనుషుల జీవితాలు ఆ విధంగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చెడు స్నేహాలు. అంతేనా? అందుకే ఈ కీర్తన గ్రంథం మన ఈ సంవత్సరంలో ధ్యానించాలని నేను పెట్టుకున్నాను. అందులో ప్రాముఖ్యమైన అంశాలు తీసి మీతో పంచుకుంటా ఉన్నాను. ప్రవక్త ఇచ్చిన మరి ఆ ఆదేశానుసారం, లేకపోతే ఆయన ఇచ్చిన వర్తమానం అనుసరించి వీటిలో ఉన్న ముఖ్యమైన సంగతులు మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ఈ ధ్యాన కీర్తనలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో నాకు. హల్లెలూయా. నాకు కొంచెం వాక్యం అందేమండమ్మా అని మొత్తుకున్న అక్కడ అందించేవాళ్ళు లేరు నాకు అక్కడ ఒక చోట. కానీ రిఫరెన్స్ చెప్తే చదవడానికి రెడీగా 4-5 ఉంటున్నారు. చాలామంది బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంఘాల గురించి చిన్నబుచ్చుకుంటారు. అవునా, మా సంఘం ఎలా ఉంది, మా సంఘం నిద్రపోతుంది, లేకపోతే మా నిద్రపోయే సంఘం మాది అని ఇలా చెప్పుకుంటారు. అది గొప్పగా చెప్పుకుంటారు. నేనేం చెప్పాను తెలుసా? మీరు వచ్చి చూడండి మా సంఘాన్ని. అది మా యవనసుకు బాగా నచ్చింది. మా పరుగు తీసేస్తారేమో అనుకున్నాను అన్నయ్య. మీరు వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం. కనుక మీరు నన్ను చూసినట్లయితే నేను ఎలా ఉన్నానో నా సంఘం అలాగే ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగును. నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళు అదే మాట్లాడతారు. నేనేం చేస్తున్నానో వాళ్ళు అదే చేస్తారు. ఇక్కడ నూనె కలిసింది. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక అలా చదవమంటున్నాను కదా అని ఎవరు ఎత్తుకున్న వాక్యం వాళ్ళే చదవండి. ఒక్కసారి ఒకళ్ళు ఎత్తుకున్నారంటే 2 వాళ్ళు అందులో దూరకండి. అర్థమవుతుందా? దేవుడు అంటుంది ఒక అమ్మాయి, అంతే. వెంటనే ఇంకొకళ్ళు వచ్చేసి దేవుడు తన దక్షిణాస్తమును చాపి, అలా చదవకండి. అది ఎవరు తీశారో వాళ్ళకి ఇచ్చేయండి అవకాశాలు. దేవునికి స్తోత్రం. అంటే నా ఉద్దేశం ప్రతి వారు చదవాలా. హల్లెలూయా. ప్రతి వాళ్ళు పందేపు రంగం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక నీ స్నేహితులు ఎవరో నాకు చూపించము, నీ ఫుల్ హిస్టరీ నేను చెప్పేస్తా. హల్లెలూయా. నా స్నేహితుడు యోధా అని అన్నావు అనుకో, నువ్వేంటో చెప్పగలం. హల్లెలూయా. అంతేనా? నా స్నేహితుడు యోధా అన్నావు అనుకో, ఏదో రోజు నువ్వు నన్ను నమ్మేస్తావు. యోధా యేసుప్రభు నమ్మేసినట్టు నీవు కూడా నన్ను ఏదో ఒక రోజు నమ్మేస్తావు. కాబట్టి చూసారా ఎలాగా జోడి చేసుకుంటున్నామో. దేవునికి స్తోత్రం. నా యొక్క స్నేహితుడు యోసేపు. మన ఆదివారం మనం నేర్చుకున్నాం కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం.
ఆ సాక్షి సమూహంలో ఎవరైనా నీ స్నేహితులైతే వారి పేరు నువ్వు చెప్పినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పు. హల్లెలూయా. నా పేరు దావీదు అన్నావనుకో, ఆ దావీదులాగా నీవు దినదినము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యందు మరి ఆసక్తి చూపుతూ దేవునిలో ప్రార్థనలో గడుపుతాను. అంతేనా? అందుకనే దావీదు పేరు చెప్పుకునే అర్హత నీకే ఉంటుంది. బైబిల్ చదవకుండా దావీదులు మా ఫ్రెండ్ అని చెప్పుకుంటే ఏమన్నా అర్థం ఉందా? లేదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీ పిల్లలు అతడు చిన్న వీధి అవతలకు వెళ్ళుచున్నట్లయితే అతడు చక్కటి బాలుడు, కానీ చిన్నవాడు ఎలాంటి వాడో జాగ్రత్త వహించును. అతడి తండ్రి ఎవరో తెలుసుకొనుము, అతడి తల్లి ఎవరో తెలుసుకొనుము. బహుశా వారు సువార్తను ద్వేషించువారు కావచ్చును. వారు తమ ద్వేషం అంతటిని చిన్నవారికి ఎక్కించి ఉండవచ్చును. నీవు ఆ చిన్న కుమారుడి లేదా చిన్న కుమార్తెను స్నేహం చేయనిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? పట్టుకున్నారా అని చదివేసింది. హల్లెలూయా. మొదటిగా వారు ఆ యొక్క కుమారుడి పేరు చెప్తామని, అతని పేరు ఏంటంటే ఆస్వాల్డ్. కనుక మొదటిగా వారు ఆస్వాల్డ్ వలె మారుదురు. మీకు తెలుసా, అది నిజము. చిన్నపిల్లలు సాధారణంగా ఇమిటేషన్ కోరుకుంటారు. ఇమిటేషన్ అంటే అనుకరించడం బాగా అలవాటు చేసుకుంటారు. అది చిన్నపిల్లల లక్షణం. వింటున్నారా? కనుక చిన్నపిల్లలు మరి చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొంచెం పెద్దదికి హై స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో అలా ఉంటుంది. అంతేనా? మీకు అన్ని తెలుసు అనుకుని నేను మామూలుగా చెప్తున్నాను. ఉదాహరణతో చెప్పాలంటే ఉదాహరణ కూడా చెప్తాను, దాని తర్వాత మీరు కట్ చేసేయండి. ఒకవేళ ఆ ఆశవాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు బహుశా సువార్తను ద్వేషించేవారు కావచ్చు. కనుక వాళ్ళు తల్లిదండ్రులు క్రిస్టియన్స్ జోలికి వెళ్ళొద్దు, లేకపోతే క్రైస్తవులు అనే వారితో మీరు స్నేహం చేయొద్దని చెప్పినప్పుడు అవే మాటలు వాళ్ళ హృదయంలో నిండిపోతాయి. కనుక ఎప్పుడైనా చిన్నపిల్లలు వాళ్ళ యొక్క ఆడుకునే సమయంలో మరి వీళ్ళ యొక్క కుటుంబాల గురించి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళని పక్కన పెడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు ఆ ద్వేష భావాన్ని వాళ్ళలో ఊరిపోసారు. మీరు ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయండి, కానీ వాళ్ళతోటి మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దనే మాట వాళ్ళలో నిలబడిపోయి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు మన బిడ్డలు కనిపించినా సరే వాళ్ళు ఆ ద్వేష భావంతోనే ఉంటారు. నీవు నీ చిన్న కుమారుడు లేదా చిన్న కుమార్తెను ఆ యొక్క అలాంటి చంటి బిడ్డతో గనక స్నేహం చేయనిస్తే ఎక్కువసేపు ఎవరితో ఉంటారు పిల్లలు? ఇంటికి వచ్చిన తర్వాత 1-2 గంటలు ఉంటారు, తర్వాత నిద్రపోతారు, మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోతారు. పగలంతా ఎక్కడ ఉంటారు? వాళ్ళ స్నేహితులతోనే ఉంటారు. కనుక వాళ్ళ స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఆలోచన కలిగి ఉన్నారో అదే ఆలోచనకు లేకపోతే అదే గుణ లక్షణాలకు ప్రభావితం అయ్యే ఆ పరిస్థితి ఉన్నదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏ ఆలోచన ఉన్నదో ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఏంటి ఆలోచన అంటే దేవుని బిడ్డలను ద్వేషించే ఒక ద్వేషభావం. అర్థం అవ్వలేదేమో మీకు? అర్థమవుతుందా? కనుక అలాంటి వారితో మీ బిడ్డలను స్నేహం చేయనిస్తే మీకు తెలుసా, అది నిజం. వాళ్ళు కూడా ఆ బిడ్డ వలె మారుతారు. పేరుకు నీ బిడ్డలే, అవునా? కానీ నా బిడ్డ నువ్వు చెప్పుకుంటావు, కానీ వాళ్ళ గుణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? వాడి స్నేహితుడి వస్తాయి. ఎందుకో తెలుసా? బిడ్డల్లో సర్వసాధారణమైన లక్షణం ఏమిటంటే అనుకరించే లక్షణం. హల్లెలూయా. అర్థమైనట్టుకుంది. చాలామంది ఒక్కొక్క పెద్ద పెద్ద ధనికుల్ని మరి మాదిరిగా తీసుకుంటారు, లేకపోతే సినిమా స్టార్లని మాదిరిగా తీసుకుంటా ఉంటారు. వాళ్ళ నడక, వాళ్ళ విధానం, వాళ్ళ హెయిర్ కటింగ్ కూడా వాళ్ళకి ఇష్టమైన ఆ యొక్క స్టార్ మాదిరిగా, వస్త్రధారణ కూడా అలాగే ఉంటుంది, అవునా? వాళ్ళు అలా జీవించడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళను ప్రభావితం చేసే కొన్ని అంశాలు మన కళ్ళ ముందు లోకంలో కనబడతాయి. నేను డిగ్రీ కాదు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటా. ప్రేమ పావురాలు అనే సినిమా విడుదల. ఇంకా బట్టల కొట్లు అన్నీ అయ్యే పంజాబీలు. ఓ పావురం అనేది పాట వచ్చింది కదా, నీకు తెలుసులే, తెలియనట్టుగా యాక్చువల్లీ. అందులో ఆమె వేసిన ఆ పంజాబీ
ఇంకా ఏ షాపులో చూసినా ఏంటో తెలుసా, ఒకవేళ ఎట్ట పోనీ వెళ్ళేది ఏమడిగో తెలుసా, లోకంలో కొన్ని విషయాలు మనం ప్రభావితం చేస్తున్నాం. మనము వాటితో మనం ఎక్కువగా స్నేహం చేసినట్లయితే మనము ఆ విధంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. మనం ఆ ప్రభావానికి లోనైనప్పుడు ఇంకా ఎంత వాళ్ళని మారుద్దామన్నా ఎవరిని, మన పిల్లల్ని మార్చలే ప్రియుల. మీకు తెలుసా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు నాకు సైడ్ కటింగ్ ఉండేది. ఏముండేది చెప్పారు కదా, చాలాసార్లు చెప్తారు. ఈ గ్రామంలోనే ఇద్దరు యవ్వనస్తులు నన్ను చేతులు కట్టి కాళ్ళు కట్టేసి సినిమా హాల్లో కూర్చోబెట్టి సినిమా చూపిందాం అనుకున్నాను. వాళ్ళ వల్ల అవల. సరే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా గడిచిపోద్ది. సెకండ్ ఇయర్లో నన్ను ఎవడ పిల్లక్కలు అక్కడ నేను వెళ్ళి కూర్చుంటాను అందులో. అర్థమైందా? పట్టుకున్నారా? నన్ను బలవంతంగా తీసుకెళ్తే వెళ్ళలేని మనిషి మనం వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తున్నామంటే మన స్నేహితులు. 6 పీరియడ్లు ఉంటాయి. 6 పీరియడ్లో 6వ పీరియడే ఉంటుంది, మిగతా అన్ని సెలవు అనుకో. మాస్టర్లు ఎవరు రాలేదనుకో, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చి 4:30 వరకు ఉండడం ఎందుకు, కనుక ఆ మాస్టర్ ఖాళీగా ఉంటే లాస్ట్ పీరియడ్ మొదటి ఎట్టింగ్ చేసుకుంటే మనం ఫ్రీ అయిపోతాం. కనుక మొదటి ఎట్టింగ్ చేసుకుని ఆ తర్వాత ఎక్కడికి అమ్మోళ్ళు ఏమనుకుంటారు, 4:30 వరకు కాలేజీలో ఉంటారు. మొదటి పెట్టి చేసుకున్న మిగతా అన్ని సెలవు. కనుక ఒకసారి అంటాం మేము రామని, రెండోసారి అంటాం నేను రానని, మూడోసారి ఇంకా ఆడు బలవంతానికి మనం ఒప్పేసుకోవాలి తప్పదు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు రావట్లేదు, ఈసారి నువ్వు రాకపోతే నేను వెళ్ళాలంటాడు. అంతే. అంతేనా? తాగుబోతులు ఎలాగవుతున్నారు అనుకుంటున్నారు? డబ్బులు ఇచ్చి మరీ తాపిచ్చేస్తారు. ఓ 100 రూపాయలు అడుగు అప్పు, ఒక 100 రూపాయలు అప్పు అడిగితే ఎవడు ఓ నిబ్బు అడుగు స్పాట్లో అడుగు ఇచ్చేద్దండి. ఇద్దరం కలిసి తాగుదాం అవసరం వచ్చాను. చూసారా, చెడు విషయాల పట్ల ప్రభావితం అయిపోయే పరిస్థితులలో మనం ఉన్నాం. కనుక బలవంతంగా తీసుకెళ్తే వెళ్ళలేని పెద్ద మనిషి అసామి ఇప్పుడు తనకు తానే నడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అతని స్నేహితులు, అతని సహవాసము. అదే ప్రవక్త చెప్తా ఉన్నాడు, నీవు నీ చిన్న కుమారుడిని లేదా చిన్న కుమార్తెను ఆ లోకస్తులతో సహవాసం చేయనిచ్చినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు వారి వలె మారుదురు. హల్లెలూయా. మీకు తెలుసా అది నిజము. ఈ ఫంక్ స్టైల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? దీన్ని ఫంక్ స్టైల్ అంట. ఒక కొమ్ము వస్తుంది ఇలాగా. చెప్తారు ఎవరైనా వెనకాల ఉన్న వాళ్ళు? ఎప్పుడు వచ్చిందో తెలుసా? నా అనుమతి లేకుండా అక్కడ ఆ బార్బర్ షాపులో తలకి ఎలాగెట్టు కూకుంటాడు, ఇక్కడ మొత్తం రేజర్తో కూడా గీకేసి పొంకొచ్చేలాగా చేశాడు. నా అనుమతి లేకుండా, వితౌట్ మై పర్మిషన్. ఏంటంటే ఇదే ఇప్పుడు స్టైల్. అర్థమవుతుందా? చిరంజీవి గారు పెద్ద గొప్ప సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో ఆయన ఫంక్. ఇంకా అక్కడి నుంచి ఈ వీధుల్లో ఏ కుర్రాడు చూసినా ఏం స్టైలు? ఫంక్ స్టైల్. ఎప్పుడూ తిట్టనమ్మ అది చూసి చాలా గట్టిగా తిట్టు. నాలో నేనే ఆలోచించుకుని, చూసావా నిజమే కదా, మెల్లమెల్లగా నేను లోకంలోకి వెళ్ళిపోతున్నాను కదా అని మనసులో అనిపిస్తుంది. కానీ మర్నాడు మళ్ళీ మామూలే, ఎందుకంటే ఆ ప్రభావం ఎక్కువ. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త మనతో చెప్తున్న ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మన కన్నులకు మరి అది ఎంతో వెలుగుగా అవి అనిపిస్తాయి ప్రియులారా. కనుక మన పిల్లలు, మన జీవితాలు అయిపోయిన బ్రతుకుని మళ్ళీ వెనకేం తేగలవా? మన పిల్లల బ్రతుకులైనా మనం సరి చేయడానికి మనము ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక వాళ్ళ వలె మారకుండా ఉండాలి అంటే అటువంటి వారితో నీ బిడ్డలను సహవాసము చేయనకూడదు. నీ స్నేహితులను గమనించము, పరిశుభ్రంగా నీ స్నేహమును ఉంచుకొనుము. ఆ అబ్బాయిని క్రీస్తు కొరకు జయించగలనని తలంచుచు అతడితో పాటు మద్యం త్రాగు స్థలంలోకి వెళ్ళవద్దు. నువ్వు తాగరంటే ఏం చేస్తాడో తెలుసా? నువ్వు తాగొద్దులే, వచ్చి కూర్చో అంటాడు. థమ్సప్ తాగదు కానీ అంటాడు. అవునా? థమ్సప్పే తాగంత. రెండోసారి నిజంగా థమ్సప్ ఎత్తున్నానేమో అనుకుంటాం, కానీ ఆసారి మిలితమైపోద్ది. ముందే గిలుతాడండి, ఒక అంశం అందులో వేసేట్టరాను. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు?
ఇంకా మూడోసారి వీళ్ళు అడగక్కర్లేదు, దాడి వెళ్దాం రారా బార్క్ అంటాడు. ఎందుకంటే కొంచెం రుచి చూశాడు కదా. అర్థమవుతుందా? స్నేహితుల ప్రభావం. దేవునికి స్తోత్రం. అందుకే మరి దైవజనులు ప్రవక్తలు చెప్పే మాట ఏంటంటే కాలేజీలు ఏంటో తెలుసా? దయ్యముల కొంపలవి. కాలేజీ అంటే ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు రకరకాల పేరు. టెక్నో స్కూల్ అంట, టెక్నో స్కూల్. ఇంకా ఏమి ఉన్నాయి చెప్పండి. ఆడ కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికి ఎలా వస్తాడో తెలుసా? చుట్టూ గొరికేసి మధ్యలో ఒక బుట్ట. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? మీరు మందలించే వినే స్థితిలో ఉన్నారా మీ పిల్లలు? కారణం మీతో కంటే ఎక్కువగా గడిపే సమయం వాళ్ళ స్నేహితులతో. కనుక వాళ్ళు ఏ ప్రభావంలో ఉన్నారో అదే ప్రభావం కలుస్తూ ఉంది. అర్థమవుతుందా? కానీ ప్రవక్త అంటున్నాడు, నీవు నూనెవైతే నీ ప్రభావం నీ పిల్లలకు వస్తుంది. అప్పుడు ఈ ప్రభావం ఆ ప్రభావంతో కలవు. అంతేనా? అందుకే ఏమన్నాడంటే దేవుని కుమారులకు లోకముతో ఏమి సంబంధం అంటాడు ఆయన. అంతేనా? ఈ నీరు అనగా ఏంటో తెలుసా? లోకము. నీ స్నేహితులను గమనించము, పరిశుభ్రముగా స్నేహమును ఉంచుకొనుము. ఆ అబ్బాయిని క్రీస్తు కొరకు జయించగలను అని తలంచుచు అతడితో పాటు మద్యం త్రాగు స్థలములలోనికి వెళ్ళవద్దు. ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవ యవనస్తులకు చెప్తా ఉన్నాడు ఈ మాట. నేను ఆయన జయించగలనని నువ్వు అనుకోవచ్చు, అది సాధ్యం అవ్వదు. వాడే నిన్ను జయించాడు. అర్థమవుతుందా? ఇంకా వివరంగా ఆదివారం చెప్తాను దీని గురించి. ఇంకా నీవు అతడిని సంఘములో లేక నీ ఇంటిలో లేక నీ కారులో క్రీస్తు కొరకు జయించలేకపోతే అతడిని మద్యపానశాలలో కూడా నీవు జయించలేవు. ఎక్కడ జయించాలి మాట? కారులో, నీ ఇంటిలో లేక నీ కారులో క్రీస్తు కొరకు జయించలేకపోతే అతడిని అక్కడ కూడా నీవు జయించలేవు. నేను మీకు చెప్పుచున్నాను, నీవు దెయ్యము స్థలములో ఉన్నావు. ఎక్కడున్నావు? కాలేజ్ అనుకుంటున్నావా? ఏసీ కాలేజ్ అనుకుంటున్నావా? ఇప్పుడు కాలేజీలన్నీ ఏంటి? మా దగ్గర ఫీజులు ఎలా లాగాలో తెలుసు. చూడటానికి ఉంటుంది ఏసీ. మన అబ్బాయి ఎప్పుడు ఆ ఏసీని అనుభవించాడు. అవి మన దగ్గర ఫీజులు లాగటానికి అక్కడ పెడతారు. అవి వేయరు. అవసరమైతే కిటికీలు తీసేస్తారు గాలేయటానికి. అంతేనా? నేను మొన్న ఏదో చెప్పాలనుకున్నాను పిల్లల గురించి. ఇప్పుడు కాలేజీలన్నీ ఆట స్థలాలు లేవు. కాలేజీలన్నీ ఆట స్థలాలు లేవు. అన్నీ కూడా అంతస్తులు కలిగిన బిల్డింగుల్లో మరి కోళ్ళు ఇప్పుడు ఫారం కోళ్ళని ఉత్పత్తి చేసినట్లుగా జ్ఞానవంతులు విడుదల చేసేస్తున్నారు. అవునా? వాళ్ళ జ్ఞానవంతులు అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళు బయటకు వచ్చేసరికి ఇంత దళసరి కళ్ళద్దాలు వస్తారు వాళ్ళ కంటికి. అవునా? వింటున్నారా? మేము చదువుకున్న రోజుల్లో అయితే వారానికి ఒక డ్రిల్ పీరియడ్ ఉండేది. ఏముండేది? డ్రిల్. ఆ డ్రిల్ ఖచ్చితంగా ప్రతి వారం ఆ డ్రిల్కి వెళ్ళాల్సిందే. అక్కడ ఏముంటుంది అనుకుంటున్నారు? ఏమీ ఉండదు. చేతులు ఎలా కనమంటారు, ఎలా కనమంటారు, ఎలా కనమంటారు, ఇలా కనమంటారు, ఇలా ఉంగమంటారు. ఇయే 5 సార్లు చేపిస్తారు. ఈ లోపల అరగంట అయిపోతుంది, వెళ్ళ కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ అరగంట నీ చేత అలా చేయించడం వల్ల నీ దేహంలో ఉన్న ఆ చెడు చెమట రూపంలో ఏమైపోద్ది అంటే ఆ బయటికి పోయి నీవు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. అంతేకాదు కానీ నీవు 24 గంటలు లేకపోతే ఆ 6 పీరియడ్లు 7 పీరియడ్లు నువ్వు స్కూల్లోనే ఉంటావు, ఆ గదుల్లోనే ఉంటావు. కానీ నీ చర్మానికి ఏం తగలదంటే ఎండ తగలదు. ఏంటన్నారా? ఎండ తగలకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి చూడండి, వాళ్ళ ముఖాలు శోభాలులాగా అక్కడక్కడ మరి తెల్ల తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దీనికి కారణం సరి అయిన సూర్యరశ్మి వాళ్ళ శరీరాలను తాకపోవడం వల్ల. హల్లెలూయా. సూర్యుడు ఉండే స్థలం ఒకటి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా ఆ డ్రిల్ చేసే ప్రదేశం ఒకటి ఉంది. అదేమిటి అంటే దేవుణ్ణి ఆరాధించే ఆరాధనా స్థలం. హల్లెలూయా. అక్కడ మనం చేతులు ఎత్తుతాం, చేతులు దించుతాం, దేవునికి స్తోత్రం, పంతులేస్తాం, చప్పలు పడతాం. ఇదే డ్రిల్లు.
ఇలా డ్రిల్ చేసే సమయంలో మన నీతి సూర్యుడు తన యొక్క రక్షణ కాంతిని మన మీద ఉదయింపచేసి మనల్ని ఆరోగ్యవంతులుగా, నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యము దయచు. హల్లెలూయా. చేతులెత్తలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? అయ్య బాబా ఎంత బాధపడిపోతాము. చెయ్యి లాగేస్తుందండి, నువ్వు లాగేసినప్పుడే ఎత్తు. మిమ్ములను మీరు ఇంకా ఏం చెప్తున్నాడంటే, నీవు దయ్యము స్థలంలో ఉన్నావు, దానికి దూరముగా ఉండుము. అది నిజం. నిన్ను నీవు వేరుపరచుకొనుము, వారిలో నుండి వెలుపలికి మిమ్ములను ప్రత్యేకపరచుకొనుడి. ఏం చేయాలా? మనలో మనం ఏం చేయాలా? ప్రత్యేకపరచుకోవాలి. వారిలో నుండి వెలుపలికి వచ్చి మిమ్మల్ని ప్రత్యేకపరచుకొనుడి అని దేవుడు చెప్పాను. ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు చదివాం కదా, కీర్తన గ్రంథం 20:3-12 చదివితే అక్కడ ఏం చేయాలి? అక్కడ రాయబడి ఉంది, మిమ్మల్ని ప్రత్యేకించుకోవడానికి దేవుడు చెప్పాను, అప్పుడు ఆయన నిన్ను చేర్చుకొనును. హల్లెలూయా. ఆయన కోసం నిలబడగలే ధైర్యము కలిగిన వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంట? ఆయన కొరకు నిలబడేవారు ఉన్నారంటారా? ఆయన కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారంటారా? హల్లెలూయా. ఆయన వారినే చూస్తా ఉన్నాడు. కనుక నిన్ను నీవు తగ్గించుకొనుము అన్న విధంగానే నిన్ను నీవు ప్రత్యేకపరచుకొనుము. ఆ యొక్క లోకంలో ఉన్న ప్రభావం నుండి, ఆ ప్రభావానికి గురైన వారి నుండి, వారి స్నేహాల నుండి, వారి సాంగత్యాల నుండి నీవేమవ్వాలో తెలుసా? నిన్ను నీవు వేరుపడి ప్రత్యేకపరచుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు ఆలోచనకర్తలు ఉంటారు కొంతమంది. ఎవరో తెలుసా? ఆలోచనకర్తలు ఎవరు? మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గర విచారిస్తాం? మనం ఆలోచనకర్తల దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళు దేవుని భయం ఉన్నవాళ్ళు కాదు, లేకపోతే దేవుని భక్తులు కాదు, దేవునికి ప్రార్థించేవారు కాదు. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారిని అడిగితే ఆయన ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. దైవికంగా ఆలోచించి నీకు సలహా చెప్తాడు. నువ్వు చేయబోయే కార్యం అది మంచిది అవుతుందో చెడుది అవుతుందో ఆయన ముందే చెప్పగలుగుతాడు. ఎందుకంటే కొంచెమో గొప్ప ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం ఆయనకి ఉండడాన్ని బట్టి దాని నుంచి వివేచించి ఒక మంచి సలహా ఇస్తాడు. పాస్టర్ గారే కాదు, సంఘంలో కూడా ఎంతో మంది భక్తురాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వారిని కూడా మనం అడిగినట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళకున్న దేవునిలో ఉన్న వాళ్ళ అనుభవాన్ని బట్టి కూడా కొన్ని ఆలోచనలు మనకి ఇస్తారు. కానీ ఇవి నచ్చవు. మనం నచ్చుతాయా? కనుక మనం ఏం చేస్తాం తెలుసా? అహాబు దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. అహాబు ఎవరి దగ్గర ఆలోచించాడు? అప్పుడే మర్చిపోయారా? ప్రవక్తలు. వాళ్ళందరూ అన్నాడు, నువ్వు వెళ్ళిపో, నీకు యుద్ధంలో విజయం నీదే అంటున్నాడు. ఇంకొకటి ఇన్ అడ్వాన్స్, ఇంకొకటి ఇంకా ఒక అడుగు వేసి ముందుకేసాడు. కొమ్ములు పట్టుకొని ఏమన్నాడు తెలుసా? ఇలాంటి సలహాలు ఇస్తారు నీ యొక్క ఆలోచనకర్త. కానీ దైవజనులైన వారిని, ప్రార్థనా పరులను కానీ నీవు సలహా అడిగినట్లయితే, నీవు వాళ్ళతో విచారణ చేసినట్లయితే సరి అయినటువంటి ఆలోచన వాళ్ళు నీకు ఇస్తారు. దేవునామానికి మహిమ కలుగును. కనుక మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే ప్రత్యేకపరచుకోవాలి. అంతేనా? అప్పుడు ఆయన నిన్ను చేర్చుకోను. ఎందుకు ప్రత్యేకపరచుకోవాలి? యాజకుడు ఆ యొక్క సంవత్సరాంతమునకు దగ్గర పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ఇప్పుడు ఎవడు పడితే ఆడు వెళ్ళిపోతున్నారు, కానీ అప్పుడు అలా కాదు. దానికి ముందుగా ఒక సిద్ధపాటు అనేది దేవుడు ఇచ్చాడు. ఏం చేయాలి? వేర్పాటు అనేది ఇచ్చాడు. దేని నుండి వేరే అపవిత్రమైన దేనిని అతడు పుట్టకూడదు. అతడు దేవుడు ఇచ్చినటువంటి ఆ దినాలన్నీ సంపూర్తి అయ్యే వరకు కూడా అతడు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అంతేనా? సమాజం నుండి వేరవ్వాలి. అందరితో మరి కలిసి మాట్లాడకూడదు. ఇప్పటికే ఆ ఇశ్రాయేలు అదే చేస్తారు. ఆ అతడు చూసి సామాన్యమైన ఇశ్రాయేలుతో మాట్లాడరు, చాలా మితంగా మాట్లాడతారు. వాళ్ళు వండినది కూడా వీళ్ళు తినరు, అంత నిష్టగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిత్యము దేవుని సన్నిధిలో వాక్యాన్ని పఠించే జనులు. కనుక వాళ్ళు లోకము నుండి వేరై తమ్ము తాము ప్రత్యేకించుకొని
వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటారు. అదే వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. అర్థమవుతుందా? కనుక దేవుడు మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని ఏం చేయాలంట? దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకోవాలంటే, ఆయన మిమ్మల్ని చేర్చుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. అంతేనా? పరిశుద్ధమైన జనమును, దేవునికి సొత్తైన ప్రజలం. ఎవరేంటి? యాజకత్వం చేసేవారు. మనమంతా కూడా యాజకులమే. ఏ యాజకులం అంటే మెల్కీషెదెకు యొక్క క్రమములో ఉన్నటువంటి యాజక సమూహమైన దేవుని సొత్తైన ప్రజలం మనం. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయాలంటే, ఈ యాజకత్వం చేసే మనము, ఆ యాజకుడు అయితే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. మొన్న చెప్పాను కదా, 40 రోజులు వస్తున్న ఇంట్లోకి ఏం చేస్తాం? 40 రోజులు సంపూర్ణమైన భక్తి చేస్తాం. 40 రోజుల తర్వాత భక్తిని తీసుకెళ్ళి అటుకు మీద పెడతాం. అంతేనా? 41 రోజున చేపలు తినేయచ్చు, మాంసం తినేయచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా తీసేసుకోవచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ 40 రోజులు పట్టుకు అయ్యి బాబాయ్ ఇటు చూడరు అటు చూడరు. 41 రోజున కానీ మన యాజకత్వం నిత్యము, అనుదినము నా గడప కమ్ముల యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల దగ్గర కాచుకొని ఉండేవాడు. దేవునామానికి మహిమ. వాళ్ళని నేను అంగీకరిస్తాను, వాళ్ళని నేను చేర్చుకుంటాను. హల్లెలూయా. ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని చేర్చుకొని అతన్ని బ్రతికించి ఉంచి ఆ షకీనా మేకములో దిగి వచ్చి తన సంకల్పాన్ని అక్కడ తెలియజేశాడు. దేవునామానికి మహిమ కలుగు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథము వరకు మరియు ప్రకటన గ్రంథము నుండి ఈ నవీన కాలము వరకు నిలబడిన ప్రతి దైవజనుడు కూడా ప్రపంచ సార్వత్రిక సంఘ క్రమమును వ్యతిరేకించిన ప్రత్యేకపరచుకొనుచున్నాడు. అది వారి కాలంలోని ప్రపంచ సంఘములు. అర్థం అవ్వలేదనుకుంటాను, నేను మళ్ళీ చెప్తాను. లూథర్ గారు వచ్చారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘమంతా ఒక విధానంలో పోతా ఉన్నప్పుడు తన్ను తాను ప్రత్యేకించుకొని అందులోంచి ఆయన వేరుపడ్డాడు. హల్లెలూయా. అతన్ని అభిమానించిన వారు, అతను ప్రేమించిన వారు, అతని వర్తమానాన్ని అంగీకరించిన వారు, ఆయన ప్రభావంతో సహవాసం చేసిన వారు ఒక సంఘముగా నిలబడ్డారు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘములోకి మరలా నికోలాయితల బోధలు వచ్చి, మనుషుల పద్ధతులు వచ్చి, అది కూడా సంఘముగా సంస్థగా మారిపోయినది. అవునా? ఇలా మారిపోయి మిళితమైపోయి లోకముతో కొట్టుకుపోతున్నటువంటి ఈ లోదరలో నుండి మరొక వ్యక్తి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. అతడు నిలబడ్డాడు, అతడు ప్రత్యేకించుకున్నాడు, అతడు వేర్పాటుగా బయటకు వచ్చాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. అంతేనా? ప్రతి కాలంలో కూడా దేవుని కొరకు నిలబడేవాడు ఒకడు ఉన్నాడు. నోవహు నిలబడ్డాడు. నిలబడ్డా? దేవుని కొరకు నిలబడ్డా? దేవునికి స్తోత్రం కలుగు. ఆ విధంగా ప్రతి కాలంలో దేవుడి కొరకు నిలబడే ఒక వ్యక్తి ఉంటాడు. తన్ను తాను ప్రత్యేకించుకొని లోకము నుండి వేరై దేవుని కొరకు నిలబడే వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చేర్చుకుంటాడు. కనుక ఆయన కోసం నిలబడగలిగే ధైర్యము కలిగిన వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతేనా? అందుకే అడుగుతున్నాడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తాము. ఈవేళ ఈ రాత్రి మన భక్తుల ప్రార్థన ఏంటి? దేవా నన్ను పరిశీలించి పరిశోధించుము. దేవునామానికి మహిమ కలుగు. అంతేనా? అలా పరిశోధించిన తర్వాత నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. అలా పరిశోధించిన మీదట ఏ దురాలోచనయు మీకు కానరాలేదు. ఎంత శుద్ధమైన హృదయం! అంతేనా? యెహోవా పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు? శుద్ధమైన హృదయమును, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే. హల్లెలూయా. కనుక అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన మందిర ఆవరణములో నివసించే యోగ్యతను వారికి ఇస్తాడు. అంతేనా? దేవునికి స్తోత్రం. కనుక బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. ఏంటి ఆ బలిపీఠం అంటే? ఆ బలిపీఠం ఎక్కడో లేదు కానీ మనమే ఆయన బలిపీఠం. మన హృదయమే ఆయన బలిపీఠం అయ్యున్నది.
విరిగి నలిగిన మనసే ఆయనకు ఇష్టమైన బలి. హల్లెలూయా. ఇప్పుడే చెప్పుకున్నా కదా, లోదర్లోంచి మరి ఎవరు వచ్చారు? వెస్లీ వచ్చాడు. వెస్లీలో నుండి పెంతుకోస్తు వచ్చింది. పెంతుకోస్తు వచ్చిందా లేదా? పెంతుకోస్తు అజూసా ఆ వీధిలో స్టార్ట్ అయింది అక్కడ అమెరికా దేశంలో. ఆ పెంతుకోస్తు ఉద్యోగం కూడా ఇప్పుడు మళ్ళా ఏమైపోతుందంటే నీరు గారిపోయి లోకం అంతా ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? పెంతుకోస్తులో రేవంది. వాళ్ళు మళ్ళీ ఏమైపోయారు తెలుసా? సంస్థాగతం అయిపోయారు. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, ఒకప్పుడు పెంతుకోస్తులు అంటే అయ్యి బాబాయ్ దేవదూతలే నడిచి వస్తున్నారేమని నాకు అలా ఫీల్ అయ్యేవాడు నేను. కానీ ఇప్పుడు ఆ దేవదూతలు ఎలా ఉన్నారో తెలుసా? దెయ్యాలు పట్టేసి మరి అలా ఉన్నారు, పూనకాలు పూంతా అన్నారు. ఎక్కడ అనుకుంటున్నారా? చర్చిలో ఎక్కడ స్టేజ్ల మీదే పూనకాలు పొందుతా ఉన్నారు. అందుకే మన వాక్యం దేవుడు బాగా ఇచ్చాడు. హల్లెలూయా. కనుక వ్యతిరేకించి ప్రత్యేకపరుచుకున్నాడు. అది వారి కాలంలోని ప్రపంచ సంఘాలు. 7 సంఘ కాలంలో ఉన్న ఈ భక్తులు ఏం చేశారంటే వాళ్ళకున్న ఆ లోకంలో ఉన్న స్థితిగతుల నుండి వేరైపోయి, సంఘంలో ఉన్న స్థితిగతుల నుండి వేరైపోయి వాళ్ళకు వాళ్ళు ప్రత్యేకించపరుచుకొని వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. అందుకే దేవుడు వారిని చేర్చుకుని ఎక్కడ నిలబడ్డాడో తెలుసా? ఒక నక్షత్రం వలె వాళ్ళు ఉంచాడు. ఒక్కొక్క సంఘ కాలానికి ఒక్కొక్క నక్షత్రం. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఇలాంటి లోకంలో మిళితమైపోయినటువంటి నూనె చుక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నూనె చుక్కలు అన్నీ తీసుకొచ్చి ఒక ప్రమిదలో పెట్టిన వారే నక్షత్రాలు నిలబడిపోయారు. అంతేనా? ఈ నీతి మార్గం అనుసరించి నడిచేటట్లు చేసిన వారు ఎవరు? మన కాలంలో ఈ యొక్క పెంతుకోస్తు ఉద్యోగం కూడా పోగొట్టబడిపోయి లోకంలో అందరితో మిళితమైపోతున్న సందర్భంలో దేవుడు వచ్చాడు. తన ఆత్మను పంపాడు, తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ద్వారా మళ్ళీ పాతు పడిపోయినటువంటి ఆ యొక్క లోకంలో కలిసిపోయి మరి ఎవరు కళ్ళతో చూడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, సంపూర్ణంగా గుడ్డివారైపోయినప్పుడు మరి ప్రవక్త వర్తమానముల ద్వారా మరుగు చేయబడిన విషయాలను మరలా బయటకు తీస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వర్తమానం విని ఆ వర్తమానం అనుసరిస్తూ మనం కూడా ఏమవ్వాలంటే ఇప్పుడు ప్రత్యేకించబడాలి. అంతేనా? కనుక వారిలో ఎవరైనా మీరు లేఖములలో వెదకండి, చరిత్రలో వెతికి కనుగొనండి. మార్టిన్ లూథర్, ఇదిగో వస్తా ఉంది, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, కాల్విన్, నాక్స్, ఫిన్నీ, సాంకి, వారు ఎవరైనా సరే ఆ దైవజనులు మీరు చూసినట్లయితే వారు ఎలా ఆ సంగతుల నుండి బయటకు వచ్చి వారు ఒప్పుకోలు మీద నిలబడ్డారు, ఎలా బయటికి రాగలిగారు, ఎలా నిలబడగలిగారు. అంతేనా? వాక్యము మీద నిలబడిన వారు, వాక్య విషయంలో ఎక్కడా కూడా రాజీ పడని దేవుని దైవజనులు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి నిండా వందనాలు. దేవునికి స్తోత్రం కలిగిన. మరి ఇప్పుడు ఒక ఆయన ఎక్కువ అనేవాడు గతంలో. ఏమనేవాడు అంటే, నాకే కనుక ఈ పథకాలు నాకు ఇస్తే ఏం చేస్తాను? ఈ పగ్గాలు, ఏ పగ్గాలు? సంఘం నడిపించేటువంటి నాయకత్వం నాకు గనక ఇచ్చినట్లయితే కుమ్మేస్తానన్నాడు. ఇప్పుడు ఆడ కుమ్మేస్తున్నారు ఆయన్ని. ఏ ఎండగా గొడుగు. ఒకప్పుడు పుట్టినరోజు చేయొద్దని వాడు ఇప్పుడు పుట్టినరోజుకి వెళ్ళకపోతే తనేస్తారు వీళ్ళు. అర్థమవుతుందా? ఓ దైవజనుడా, నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకో. వాక్యం మీద నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేయి. వాక్యము కొరకు ఎన్నడూ కూడా నీవు రాజీ పడడానికి వీలే లేదు. అంతేనా? ఎందుకంటే నువ్వు ఏ ప్రభావంలో ఉన్నావో అంతగా మించి చెప్పనవసరం లేదు. నీ నోరు పలకవలసిన అవసరం లేదు. నీ కేకలో బొబ్బలు మేమే అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ క్రియలే, నీ ప్రభావం ఏమిటో మాకు తెలిసిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం నుండి ఈ నవీన కాలం వరకు దేవుని నామానికి మహిమ కలుగు. ప్రతి దైవజనుడు వాక్యము కొరకు నిలబడిన వారే. అది వారి కాలంలోని ప్రపంచ సంఘములు. హల్లెలూయా. వాళ్ళ సంగతి వదిలేద్దాం, మార్టిన్ గురించి వదిలేద్దాం, వెస్లీ గురించి వదిలేద్దాం, ఆ 6 సంఘ కాలంలో ఉన్నటువంటి దైవజనుల గురించి వదిలేద్దాం. ఈ చివరి కాలములో దేవునికి స్తోత్రం, ఈ సమయంలో ఉన్న నీవు నేను, హల్లెలూయా,
వాక్యం కొరకు నిలబడాలని, వాక్యం కొరకు రోషము కలిగి బ్రతకాలని కోరుకుని మనల్ని సిద్ధపరిచే ఒక ఎలియాజరును ఆయన పంపించాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన వర్తమానం వల్ల ఏం చేస్తుందో తెలుసా? ప్రత్యేక పరచడానికి ప్రయాస పడతావు. దేవునికి స్తోత్రం. ఇది ఒక్కరోజు ప్రాక్టీస్ కాదు, ప్రతి దినము ప్రయాసే, ప్రతి దినము ప్రాక్టీసే. దేవునికి స్తోత్రం. కొన్ని సమయములలో నీ స్వంత కుటుంబంలో కూడా నీవు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చాయి మీకు? నాకైతే బొచ్చుడు. కొన్ని సమయాలలో నీ స్వంత కుటుంబంలో కూడా నీవు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. దేవుని యొక్క వాక్యములో ఎక్కడా కూడా ఈ మెచ్యూర్ ఫంక్షన్ చేసినట్టుగా దాఖలా లేవు నువ్వు అన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితి వచ్చాక వెంటనే ఏమంటాడు తెలుసా మీ ఆయన? ఎన్ని వేలు ఇట్టానో తెలుసా? ఇప్పుడు అన్నీ అలా రాబట్టుకోవాలంటే ఇదే అవకాశం. అర్థమవుతుందా? నువ్వు పెట్టిన వేలు ఉన్నాయి కదా, కొన్ని 10,000 వస్తాయా? కొన్ని 25,000 వస్తాయి అనుకున్నాం, కొన్ని 50,000 రౌండ్ ఫిగర్ చేద్దాం, 50,000 వస్తాయి అనుకున్నాం అనుకో, ఎంత తప్పు చేద్దామో తెలుసు. ఏంటి నీ లెక్క? ఏంటి నీ ప్రయాస? ఆ 50 నువ్వు పెట్టిన 50,000 రావడం కోసం ₹1,00,000 ఖర్చు పెడతావా? ఇప్పుడు ఈ వ్యాపారం లాభమా నష్టమా? దేవునికి స్తోత్రం. కొన్ని సమయాలలో నీ సొంత కుటుంబంలో కూడా నీవు ఒంటరిగా నిలబడవలసి వస్తావు. ఎంత పెద్ద పెద్ద కబుర్లు చెప్పుతున్న బోధకుడే తన కూతురికి మెచ్యూర్ ఫంక్షన్ చేశాడు. నిలబడగలిగాడా ఒంటరిగా? నాకే భయం లేదు, వాక్యాన్ని రుజువు చేస్తున్నాను. అలాంటి సమయం నీకు వచ్చినప్పుడు ఎవరికి లొంగిపోయావు తెలుసా? యెజబెలుకు లొంగిపోయావు. ఎవరంటే యెజబెలు? మీ పెళ్ళాలే. సేవకులారా, మీ పెళ్ళాలే యెజబెలు. ఈవేళ మీ సంఘాలు నడిపిస్తారు మీ భార్యలే. దేవుని పరిశుద్ధాత్మ నాయకత్వంలో సంఘాలు అట్లేదు. ఈవేళ మీ భార్యలే మీ సంఘాలు నడిపిస్తున్నాయి. వాళ్ళు నడిపించకపోవచ్చు, మీ ద్వారా నడిపించబడతా ఉన్నారు, మీ చేత నడిపిస్తా ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, సమస్తాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. ఒక రోజు ప్రతి వారికి చూచే రోజు ఒకటి ఉన్నది. తక్కిడిలో పెట్టి అని రాసేటువంటి ఒక సమయం వస్తా ఉంది. ప్రతి వారు ఆ కాటాలో నిలబడవలసి. దేవునామానికి మహిమ కలుగు. కొన్ని సమయాలలో నీ స్వంత కుటుంబములో కూడా నీవు ఒంటరిగా నిలబడవలసిన అవసరం వస్తా ఉంది. కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు నిన్ను వ్యతిరేకిస్తారు. అదేంటి బాబా, ఉన్నదొకతే కదా బిడ్డ, మళ్ళీ ఎటు తీసుకెళ్తారండి? ఇప్పుడు పేరెంట్స్ వింటున్నారా? నువ్వు ఎక్కడ లొంగాలో వాడికి తెలుసు. ఒక చోట లొంగినట్టు నువ్వు కనపడతావు, కానీ నేను ఎక్కడ వంచాలో వాడికి తెలుసు. కనుక కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు నిన్ను వ్యతిరేకిస్తారు. కొన్నిసార్లు మీ బాబాయిలు, పిన్ని, అత్తయ్యలు, మామయ్యలు కూడా రంగంలోకి వచ్చేస్తారు. నీకు అనారోగ్యంగా ఉన్న పలకరించడానికి రాడు, కానీ ఇప్పుడు సలహాలు ఇచ్చేయడానికి వచ్చేస్తాడు. ఏంట్రా చేయనంటున్నావంట, అవసరమైతే 10,000 ఇస్తాను, చేయడం మట్టుకు మానొద్దు. మీ బాబాయిలు, పిన్ని, అత్తయ్యలు ఎప్పుడు చూశాడో తెలుసా ప్రవక్త? ఇప్పుడు నీ కుటుంబంలో జరుగుతుందేమో కానీ ప్రవక్త ఎన్నాళ్ళ క్రితం చూశాడో తెలుసా? అందుకే ఆయన ప్రవక్త అయ్యాడు. యెహోవా కన్ను ఆయన కలిగి ఉన్నాడు. ఈవేళ నీ కుటుంబంలో ఏది జరుగుతుందో ఆయన అప్పుడే చూశాడు. దేవునామాని మహిమ కలుగును. 1957లో చూశాడు ఆయన. అప్పుడు నువ్వు కూడా పుట్టుండవు, నీ పిల్ల సంగతి దేవుడే. అంతేనా?
ఎంత చక్కగా మారుతుంది. నా మాటలు నెరవేరేంత వరకు ఒక సున్నైనా పొల్లు అయినా తప్పిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. నీ సంఘ సభ్యులు మీతో సమ్మతించరు. ఆ గుడ్డి భర్తమై వర్తమానంలో మాట్లాడుకున్నాం మనం. ఏంటి నీ జీవనాధారాన్ని వదిలేస్తావా? ఎవరడు యాజకుడు నీ జీవనాధారాన్ని వదిలేస్తే రేపటి నుంచి వేళ బతుకుతావు. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ఆవేశం ప్రతి వారికి వస్తుంది. ఉడుక ఆవేశంలో ఉడుక రక్తంలో నిర్ణయాలు తీసుకోకు. ఆలోచించు, నెమ్మతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా అన్నాడు. ఎవరు? యాజకుడే. అవునా? దేవునికి స్తోత్రం. కొన్ని నీ సంఘ సభ్యులు నీతో సమ్మతించరు. సంఘ సభ్యులు అంటారు, సంఘ సభ్యులు కూడా అంటారు. అవునా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందుగానే ఎవరి దగ్గరికి వెళ్తుంది? ముందు మన సంఘ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళే ఇచ్చేస్తారు సలహా. ఏమంటారంటే, నీ జీవనాధారాన్ని మాత్రము వదులుకోవద్దు. ఎలా బతుకుతా? అవునా? అననీయ సత్పరాలు కూడా, అననీయ సత్పరాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకున్నారంటే మనకు మాదిరిగా ఉంచాడు దేవుడు. వాళ్ళు కూడా ఉద్రేకమే. వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా ఆవేశంలో తీసుకున్నారు. అవునా? వాక్యం వినేటప్పుడు ఏం చేయాలంటే ఇంక అస్సలు ఆ వాక్య కొరకే బతికేదని వెళ్తారు. ఆ గోడ దాటిన తర్వాత మళ్ళీ మామూలు. కనుక ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. కనుక ఒకసారి కొన్నిసార్లు మీ బాబాయి, పిన్ని, అత్తయ్యలు, మామయ్యలు, నీ సంఘ సభ్యులు నీతో సమ్మతించరు. అది దేవుని వాక్యమైతే నీవు దానితో ఒంటరిగా నిలబడు. నీవు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం కానీ, ఆ యొక్క ఏదైనా విషయం కానీ అది వాక్యానుసారం అయితే ఖచ్చితంగా దాని మీద నిలబడు. నీవు ఒంటరిగా నిలబడవలసి వచ్చినప్పటికీ దేవుని వాక్యము కొరకు ఒంటరిగా నిలబడుము. విలువ కలిగిన ప్రతి వ్యక్తి తన సాక్ష్యముతో దేవుని వాక్యం మీద నిలబడెను. లోదరు తన వర్తమానం మీద నిలబడ్డాడు. వెస్లీ తన వర్తమానం మీద నిలబడ్డాడు. పెంతెకొస్తు ఉద్యమంలో ఆ యొక్క పెంతెకొస్తు ప్రజలు తమ వర్తమానం మీద నిలబడ్డారు. ఇదిగో 7వ దూత వర్తమానం మీద ఈ చివరి కాలపు జనులు నిలబడుతున్నారు. అంతేనా? అది నిజము. ఏలైనగా లక్ష్యమును సాధించటకు అది ఒక్కటే మార్గము. ఏంటి మీ లక్ష్యము? ఏంటి మీ గురి? వాట్ ఈజ్ యువర్ ఫైనల్ డెస్టినేషన్? చెప్పండి. ఎన్నోసార్లు చెప్పా, మనం ఎంత ప్రయాసపడినా మన యొక్క భక్తి జీవితానికి ఒకే ఒక లక్ష్యం, అదే మనం ప్రభువుని చేరుకోవటమే. దేవునికి స్తోత్రం. ఈ ప్రభువుని చేరుకునే ఈ లక్ష్య సాధనలో ఏం చేయాలి తెలుసా? ఆ లక్ష్యమును సాధించడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే నీవు తీసుకున్న నిర్ణయం మీద నువ్వు నిలబడటమే. తీసుకుంటున్నారా నిర్ణయాలు? వాక్యం ఎందరినో ఊపుతా ఉంది. విదేశాల నుంచి వర్తమానం చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు మారిపోతున్నారు. ఇదిగో నాకు పార్సిల్ వస్తాయి ఇప్పుడు, చైన్లు, దుద్దులు వస్తాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు. సమర్పించుకున్న సాక్ష్యాలు కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఆన్లైన్లో వింటున్న వాళ్ళకి మార్పులు వస్తున్నాయి, కానీ లైవ్లో ఉన్న వాళ్ళకి మార్పులు రావట్లేదు. వచ్చినట్టే కనబడుతున్నాయి, మళ్ళీ మామూలే. దేవునికి స్తోత్రం. కనుక వాక్యమే నిలబడడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అందరినీ ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. వేచి నిలబడి. పరిశుద్ధుడా పరమ తండ్రి, రాత్రి చాలా మంది ప్రభువా తిన్నగా మాతో మాట్లాడేవారు. ఈ అమూల్యమైన మాటల కొరకు వందనాలు. ఏదో మేము భక్తి చేసేస్తున్నాం, ఏదో మేము బాధ చేసేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నీ మాటలు సంపూర్ణంగా మేము నెరవేర్చలేకపోతున్నాం. అందుకే నీవు అల్పమైన వాడవని మాకు పేరు పెట్టావు. నీ విశ్వాసం ఎంతటి తెలుసా? అల్పమైనదని. అల్ప విశ్వాసి అని పేరు పెట్టి పిలుస్తా ఉన్నావు. పరిపూర్ణమైన విశ్వాసం కాదు నాయన. కొంత చేస్తున్నాం, కొంత చేయడం లేదు నాయన. నీవు మమ్మల్ని చేర్చుకోవాలంటే పరిపూర్ణంగా వాక్యం అందు నిలబడాలి, లోకము నుండి వేరు చేయబడాలి. అప్పుడే నీవు మాతో మమ్మల్ని అంగీకరిస్తావని ఖచ్చితంగా నీవు మాతో మాట్లాడాలి. నీ మాటలు బట్టి వందనాలు. ఈ దినాన్ని చూసినట్లయితే బోధ వరకే పరిమితం ఉన్నాయి. ఆచరణకు వస్తే మా బిడ్డలు వివాహం చేయాలంటే అన్యులను వెతుకుతా ఉన్నాం.
డినామినేషన్ వెతుకుతా ఉన్నాం. ఎందుకంటే తగిన చదువుకున్న వారు, తగిన జ్ఞానవంతులు వర్తమానంలో లేరు నాయన. ఇక్కడ వాక్యం కాడుకో రాజీ పడుకు తప్పట్లేదు నాయన. వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకంతో రాజీ అయిపోతున్నావు నాయన. నీవు అటువంటి వారి కొరకు నువ్వు చూడడం లేదు నాయన. ఎవరు ఏర్పాటు చేయబడతారో, ఎవరు లోకము నుండి వేరు చేయబడతారో, ఎవరు వాక్యం కొరకు నిలబడతారో వారినే నువ్వు వెతుకుతూ ఉన్నావు నాయన. ఒకవేళ వారు గతించిన కాలమేమో అంటారేమో, కానీ గతంలో గతించిపోయింది, గత అంటారేమో. అలా అనేవారు మరి మా విషయంలో ఎందుకు అంటలేదు నాయన? గత అని మా విషయంలో ఎందుకు అనలేకపోతున్నారు నాయన? ఒకరికి ఓ న్యాయం, మరొకరికి ఒక న్యాయమా? నీవైతే న్యాయవంతుడు, నీవు యథార్థవంతుడు, నీ తీర్పులు శాశ్వతమైనవి, నీ తీర్పులు నిర్మలమైనవి, నీ తీర్పులు సత్యమైనవి. ఎందుకంటే నీవే సత్యమైన దేవుడు. ప్రభువా, మేము నిన్ను పరిపూర్ణంగా వెంబడించబోతూ ఉన్నాము. మాలో ఉన్న ప్రతి వంకరను మెల్లమెల్లగా సరిచేయండి. ఒకేసారి మేము సరిచేయబడతామని మేము అనుకోవట్లేదు ప్రభు. ఓ తండ్రి ప్రభువా, లోకంలో ముందు వెళ్ళే వాళ్ళు వెళ్తారు నాయన, పరిగెత్తే వాళ్ళు వెళ్తారు నాయన. కనీసం మేము నడవడానికైనా మాకు ఛాన్స్ ఉంది కదా. మేము నడుస్తాం, ఒక దినాన్ని పరిగెడతాం, ఒక దినాన్ని ఎగిరిపోతాం నాయన. ఆ విశ్వాసం మాకున్నది ప్రభు. మమ్మల్ని అంగీకరించండి, ఆశీర్వదించండి. మా లోట్లను సరిచేసేవాడు నీవు నాయన. మానవులకు మేము చూడకూడదు నాయన, లోకం వైపు మేము చూడకూడదు నాయన. లోకం వైపు చూసే పేతురు మునిగిపోయాడు ప్రభు. మేము నీ వైపు చూడాలి, నిన్నే మేము గురిగా పెట్టుకోవాలి ప్రభు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు పరిపూర్ణులు లేరు, ఎవరు నీతిమంతులు లేరు, కానీ నీవే పరిపూర్ణుడవు, నీవే నీతిమంతుడు. కనుక మా గురి నీవై ఉండాలి ప్రభు. నిన్ను చేరుకునేంత వరకు ప్రభు నీ వైపే మా దృష్టి పెట్టి ఈ భక్తి జీవితాన్ని కొనసాగించే భాగ్యం మాకు దయచేయండి. రాత్రి కాలం మంది ఇచ్చిన ప్రతి మాటను మీరు ఆశీర్వదించి హృదయాలను నీరు కట్టి ఫలింపచేసి అరుగుదంతలుగా, నూరంతలుగా, 30దంతలుగా ప్రభువ వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మీరే ఫలింపులోకి తీసుకురమ్మని, సాతానుడు ఎత్తుకొని పోకుండా హృదయంలో మీరే కార్యం జరిగించమని, చేసిన పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది బిడ్డలందరినీ సన్నిధిలో నిలబడి ఉన్నారు. ఎవరు ఏ అక్కరంతో, ఏ అవసరంతో ఉన్నారో నాకు తెలియదు, ఏ సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు, ఏ వ్యాధి బాధలతో ఉన్నారో నాకు తెలియదు. ప్రతి వారిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి, స్వస్థపరచండి, ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలు ఇక విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉండగా నీ కృపను వారికి తోడుగా ఉంది. నీ అత్యధికమైన మేలుతో వారిని నింపండి. ప్రతి కాలంతో నీ కృతజ్ఞతలతో వారు జీవించే భాగ్యం దయచేయండి. ఎందరో విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఒంటరి జీవితాలు గడుపుతూ ఎంతో తండ్రి మరి ప్రభు వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు తండ్రి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు భద్రపరచండి, బలపరచండి, నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. ఈ వర్తమానాలు ఇంకా అనేక దేశాలు వెళ్ళాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే సత్యం చెప్పే రోజులు అయిపోయాయి నాయన. ఎవరు వాక్యాన్ని చెప్పడం లేదు నాయన, కళ్ళబొల్లి కవర్ చెప్తా ఉన్నారు. వారి మనుషులు కూడా వారికి అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకుంటున్నారు నాయన. ఇదిగో ఉన్నట్టు బోధించే బోధకులు కరువు అయిపోయినా ఈ సమయంలో ప్రభు ఈ దీనదాసుని మీరు నిలబెట్టుకోరండి ప్రభు. అనేక మంది అగ్నిలో నుండి లాగినట్టు మా ప్రయాసం మేము పరిపూర్ణంగా చేయడానికి మీరే నా కాళ్ళకు సత్తువుని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. అనేక చోట్లకు వెళ్ళి ప్రభు నీ గురించి ధైర్యముగా తండ్రి ప్రకటించే భాగ్యం దయచేయండి. సంఘమును కూడా నన్ను ఎత్తి పట్టుకోవడానికి వారికి ప్రార్థన దయచేయండి ప్రభు. ప్రతి వారు తండ్రి మేమంతా ఒక సహవాసముగా, ఒక కూటమిగా ముందుకు వెళ్ళడానికి, మీ సువార్త సేవ ముందుకు నడిపించడానికి మీరే సహాయం దయచేయండి. మాకున్న లోటు ఏం పెరిగిన దేవుడు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మేము ప్రార్థన మట్టికి చేయగలం నాయన. దేవ కార్యం చేసేవాడు నీవు నాయన. నీ కార్యాలు మా చెవులకి వినపడవు, మా కళ్ళకు కనబడవు నాయన. మేము గ్రహించలేవు నాయన. గొప్పగా ఉంటాయి నాయన, ఆశ్చర్యకరములు చేసే దేవుడు నాయన. ఖచ్చితంగా మేము అదే నమ్ముచున్నాం నాయన. మా సంఘంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తామని విశ్వాసంతో ఎదురు చూస్తామని మమ్మల్ని మేలుతో తృప్తిపరచండి. అన్ని విధాలని సంఘమును బలపరిచి జీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన ప్రభువునే యేసు రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి వారికి ఆశీర్వాదమును, సమాధానమును, దీవెన, సంతోషమును, ఉల్లాసమును ఆయన దయచేయును గాక. ఆమేన్.